సర్వేపల్లి రాధాకృష్ణ గారు మీ తాతయ్య గారు. అలాంటి వ్యక్తి యొక్క జీన్స్ మీరు లేకపోతే ఆ తరాన్ని ఈరోజు మీరు ఇండికేట్ చేస్తున్నారు అని అనొచ్చు. సో, ఒక పక్క ఫైజర్‌కి సీఈఓ అవ్వటం అనేది నాట్ ఏ జోక్ యాక్చువల్లీ. బతుకుంటే చాలురా భగవంతుడా అనే స్థితిలో వ్యాక్సిన్ ఇచ్చి మనుషుల మనోధైర్యాలను ధైర్యం చేశారు. అలాంటి కంపెనీకి సీఈఓగా అవ్వటం ఏ రకంగా సాధ్యమైంది? దాని తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి, ఆయన ప్రయాణం గురించి, మీ ప్రయాణం గురించి ప్రయాణం అంటే అందరూ అనుకున్నట్టు మేము బార్న్ విత్ ఎ గోల్డెన్ స్పూన్ అంటారు. అంతే కదా కాదా? అంటే అదే. అయితే నేను రిప్రజెంట్ చేసే ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు ఆయన నాకు వదిలిన ఆస్తి వచ్చి ఒక 30,000 పుస్తకాలండి. ఒక గ్రేటెస్ట్ ఫిలాసఫర్ ఇండియా ఎవర్ హాస్ సీన్ హూమ్ హీ కాల్ హిమ్సెల్ఫ్ మోడర్న్ డే స్వామి వివేకానంద. ఆ మరి ఒక ఫ్యామిలీలోంచి రావడం అనేది ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అంతే. ఇది మనం చాయిస్గా ఉంది కాదు. సో దట్ ఈస్ వేర్ వీఆర్ బోర్న్ ఇన్. అండ్ ఓన్లీ చైల్డ్ ఇన్ 76 years ఆఫ్ ఇండియన్ హిస్టరీ ఒక రాష్ట్రపతి భవన్లో పుట్టడం అనేది ఒక సౌభాగ్యం అని చెప్పచ్చు.